హాయ్ హలో నమస్తే గౌడ్ ఇంటిగ్రేటెడ్ ఫామ్. అది చూడండి మా దగ్గర పిల్లలు అయితే మంచి గ్రోత్ వస్తున్నాయి. చూడండి నా ఫామ్లో ఇవన్నీ అంటే 2 ఇయర్స్ దాటిపోయింది కోళ్ళు స్టార్ట్ చేసి. ఇప్పటికీ ఒక 100 కోళ్ళ వరకు దాటిపోయింది. ఇంకా ఇప్పటి వరకు అయితే ఎక్కువ మాత్రం అమ్మలేదు, కొన్ని మాత్రమే అమ్మినాం. పిల్లలు చూడండి ఇట్లా పెట్టల పైన పురుగు పుట్ట తింటూ తిరుగుతూ ఉంటాయి. మన దగ్గర అంతా ఓపెన్ గ్రేడ్లోనే పెరుగుతాయి. ఎక్కడ వీటిని షెడ్ లోపల కానీ బుట్టలో కానీ బంధించి ఏమీ పెంచాము. కేవలం ఈవినింగ్ 6 తర్వాతనే ఈ షెడ్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇవి మార్నింగ్ 6కు బయటకు వచ్చేసేస్తాయి. చూడండి ఎంత మంచి గ్రోత్ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ నా దగ్గర పుట్టినాయి. కేవలం నేను ఒక 5 పెట్టలు ఒక పుంజును మాత్రమే తీసుకొచ్చిన. మిగతా అన్నీ కోళ్ళన్నీ నా దగ్గర ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగినాయి కాబట్టి ఇవి బయటనే తిరుగుతాయి మొత్తం ఓపెన్గా. ఇదంతా ఈ ఓపెన్ ఏరియా కాబట్టి ఇది మొత్తం ఓపెన్గా తిరిగేసేస్తాయి డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో నమస్తే గౌడ్ ఇంటిగ్రేటెడ్ ఫామ్. అది చూడండి మా దగ్గర పిల్లలు అయితే మంచి గ్రోత్ వస్తున్నాయి. చూడండి నా ఫామ్లో ఇవన్నీ అంటే 2 ఇయర్స్ దాటిపోయింది కోళ్ళు స్టార్ట్ చేసి. ఇప్పటికీ ఒక 100 కోళ్ళ వరకు దాటిపోయినాయి. ఇంకా ఇప్పటి వరకు అయితే ఎక్కువ మాత్రం అమ్మలేదు, కొన్ని మాత్రమే అమ్మినాం. పిల్లలు చూడండి ఇట్లా పెట్టల పైన పురుగు పుట్ట తింటూ తిరుగుతూ ఉంటాయి. మన దగ్గర అంతా ఓపెన్ గ్రేడ్లోనే పెరుగుతాయి. ఎక్కడ వీటిని షెడ్ లోపల కానీ బుట్టలో కానీ బంధించి ఏమీ పెంచాము. కేవలం ఈవినింగ్ 6 తర్వాతనే ఈ షెడ్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇవి మార్నింగ్ 6కు బయటకు వచ్చేసేస్తాయి. చూడండి ఎంత మంచి గ్రోత్ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ నా దగ్గర పుట్టినాయి. కేవలం నేను ఒక 5 పెట్టలు ఒక పుంజును మాత్రమే తీసుకొచ్చిన. మిగతా అన్నీ కోళ్ళన్నీ నా దగ్గర ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగినాయి కాబట్టి ఇవి బయటనే తిరుగుతాయి మొత్తం ఓపెన్గా. ఇదంతా ఈ ఓపెన్ ఏరియా కాబట్టి ఇది మొత్తం ఓపెన్గా తిరిగేసేస్తాయి డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.